అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసినట్లయితే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి టీఎన్యూఎస్. ఇక ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజును తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం టీఎన్యూఎస్ అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ కోరారు. గురువారం విద్యాభవన్లో ఆయనకు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. ఇక డీఈఓ పుల్లో ఉన్న భాషా పండితులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో 117ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పురపాలక పాఠశాలలకు సంబంధించిన జీవో 84ను కూడా రద్దు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడికి వారానికి 24 నుంచి 32 పీరియడ్లు కొనసాగించాలని కోరారు. ఇక ఎయిడెడ్ పాఠశాలలో అన్ ఎయిడెడ్ సెక్షన్ల వివరాల సేకరణ. ఇక ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న అన్ ఎయిడెడ్ సెక్షన్ల వివరాలు సమర్పించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాలను ఈ నెల 25లోపు అందించాలని సూచించింది. పలు ఎయిడెడ్ పాఠశాలలు అదే ప్రాంగణంలో సమాంతరంగా అన్ ఎయిడెడ్ సెలక్షన్లు నిర్వహిస్తున్నాయి. ఎయిడెడ్లో పిల్లలు తక్కువగా ఉండడంతో ఇక్కడ ఉండే టీచర్లను ప్రైవేటు సెక్షన్లకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకే ప్రాంగణంలో ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ తరగతులు నిర్వహిస్తూ పిల్లల్ని ఎక్కువగా అన్ ఎయిడెడ్లోనే చేర్చుకుంటున్నాయి. అన్ ఎయిడెడ్ చదివే పిల్లలు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా వివరాలను విద్యాశాఖ సేకరిస్తుంది.